వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మేడికొండ మాజీ సర్పంచ్ అనంతరెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఐక్యమత్యంగా పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమైనాయి. పూడూరు మండల లోపల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు జస్ట్ 3-4 రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఉమ్మెంతాల్లో కూడా సర్పంచ్ శ్రీధర్, అదేవిధంగా మన పూడూరులో కూడా నవ్య నరసింహారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా ఈరోజు పూడూరు మండలం నుంచి మేడికొండ గ్రామం నుంచి అనంతరెడ్డి గారు, జంగయ్య గారు, మాజీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అశోక్ పెద్ద ఎత్తున మేడికొండ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యూనిట్ ఏదైతే ఉంటుందో యూనిట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోయి ఈరోజు భవిష్యత్తు లోపల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎవరికి ఇండ్లు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 పథకాలు కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి నాయకులకు గౌరవం మరియు పథకాలు అన్ని రకంగా ఎట్లయితే మా కాంగ్రెస్ సభ్యులున్నారో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని అందరూ కూడా చూసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.